అవతారం అక్కడ. సో ఇలాంటివన్నీ కూడా మనకి కర్మలు పెంచేవి ఏమిటి అంటే దైవ నింద అనేది చేసి మనం కర్మలు పెంచుకుంటాం. ఎందుకంటే ఆయన ఉపకారమే చేస్తాడు భగవంతుడు ఎప్పుడూ కూడా. చేసిన ఉపకారాన్ని మనం అపకారంగా పంచుకుంటాం. ఎందుకంటే మనకి తెలియదు, అజ్ఞానం, దానివల్ల ఈ రకంగా అనుకుంటాం. కాబట్టి ఇలాంటి వాటిని నుంచి మనకి బయటపడేస్తూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన్నారు ఇంతమంది వచ్చిన వాళ్ళందరూ కూడా సోమయాజి అంటున్నారు. సోమము అంటే అమృతం, సోమయాజి అంటే అమృతపానం చేసినవాడు, అంటే యజ్ఞంలో కూర్చున్నవాడు. మీరు హవిస్సు వెయ్యండి, వెయ్యకపోండి, కూర్చోండి, నమస్కారం చేసి కూర్చుంటే ఇవాళకి మీకు అందరికీ కూడా ఈ దంత విసహస్రి 2000 శ్లోకాలతోటి వాసుదేవానంద స్వామి వారు రాసిన మొట్టమొదటి కావ్యం. ఆయన 30 సంవత్సరాల్లో రాశారు. అటువంటి కావ్యంతో ఇక్కడ శాస్త్రోక్తమైన హోమం జరిగింది. ఈ ఫలితం ప్రతి వాళ్ళకి సంపూర్ణంగానే వచ్చింది, ఎవరికి కూడా భాగం ఇవ్వట్లేదు, పూర్ణ ఫలమే మీ అందరికీ చెప్పింది. సో ఇక్కడ అదైంది. ఇక దీంతో పాటు నేను చెప్పదలుచుకున్న అసలు పాయింట్గా మొదలు పెట్టలేదు. ఎందుకు అంటే మేము ఈ మధ్యకాలంలో తిరువన్నామలై వెళ్ళేటప్పుడు నాకు ఒక అవధూత పుస్తకం వచ్చింది నా దగ్గర. ఆ పుస్తకం పేరు ఏంటి అంటే విఠోబా అని చెప్పేసి ఆయన యొక్క పేరు. ఆయన 1909 అంటే 1918లో సాయిబాబా సమాధి చెందారు. ఆ సమాధి చెందిన దానికి 9 సంవత్సరాల ముందు ఈయన జీవ సమాధి చెందారు. సజీవ సమాధి అని చెప్తారు దీన్ని. అలా చెప్పినటువంటి ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహం, ఈయన విఠోబావే, నా గురువు విఠల్ బాబా, ఇద్దరు విఠలుళ్ళే. ఈ విఠలుళ్ళు ఇద్దరు గోడబలుకుని నన్ను ఏం చేశారంటే మన నివృత్తి సంగమ క్షేత్రం తంగిడి ఉంది, అక్కడికి ఈ తిరువన్నామలై నుంచి ఒక వేదనగిరి అని చెప్పి ఒక ఆశ్రమాన్ని స్థాపించినటువంటి ఒక వ్యక్తిని ఆయనతో పాటు వాళ్ళ స్నేహితుల్ని అక్కడికి పంపించారు. వాళ్ళు వచ్చి స్వామి మాకు మా ఆశ్రమానికి దత్తానుగ్రహం కలగడానికి ఒక హోమం చేయాలి, మీరు ఇక్కడ ఏం చేస్తారో అలాంటివి చేసి ఇవ్వండి, వారం రోజుల 5 రోజుల 3 రోజుల మీ కార్యం మీరు చెప్పండి. మరి దత్త సంప్రదాయం బాబా గారు చెప్తారు అన్నీ 3 ఉంటారు. ఎందుకంటే గుణాలు 3, ముఖాలు 3, దత్తుడు అంటే 3. సో అన్ని 3 అనేటప్పుడు మనం 3 రోజులే పెట్టుకుంటే మంచిది, మిగతా తర్వాత ఆలోచిద్దాం, సప్తాహాలన్నీ తర్వాత ఈ త్రిదిన కార్యక్రమం అని చెప్పి అనుకోవడము. ఈ నెల 2, 3, 4 తేదీల్లో తిరువన్నామలైలో ఈ యజ్ఞం చేయడము జరిగిందంట. అయితే ఈ యజ్ఞం మీరందరూ కూడా ఆ క్షేత్రానికి అనుకూలమైనప్పుడు వెళ్ళండి. 14 అడుగుల బాణలింగం ఉంది అక్కడ ప్రతిష్టాపన. ఆ శివలింగాన్ని మీరు అలా చూస్తూ ఉంటే మీకు సాక్షాత్తు శివుడు ఆ లింగంలో గోచరిస్తాడు. ఆ బాణలింగం వచ్చి విశ్వగర్భ అని పేరు దానికి. మన బొడ్డు లోపల సుడ్లు ఎలా ఉంటాయో ఆ శివలింగానికి అటువంటి సుడ్లు ఉంటాయి. నర్మదా బాణలింగమే. బాణలింగం అంటే నర్మదానే. ఎందుకంటే నర్మదా నది శివుడి యొక్క స్వేదం, ఆయన శరీరంలోంచి ప్రవహించింది బయటకు వచ్చింది. కాబట్టి అక్కడే శివలింగాలు ఉంటాయి. గండక్షి నదిలో శాలిగ్రామాలు ఉంటాయి. ఎవరన్నా ఈ శివలింగాలు బాణలింగాలు ఊరికే ఇస్తాం ఇలా ఇస్తాం అంటే అది క్రాష్. ఎవరైనా నమ్మకం బాణలింగం అక్కడ ఊరికే దొరకదు. ఈ మధ్యన ఏవో చూసాను, చాలా కంప్లైంట్ అవుతున్నాయి మెసేజ్. సో అవన్నీ కూడా క్రాష్ అయ్యి మనం ఏదన్నా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఓ పెద్దవాళ్ళ దగ్గరికో, పసిపిల్లల దగ్గరికో, గురువు దగ్గరికో మనం వెళ్ళేటప్పుడు పుట్టి చేతులతో వెళ్ళాం. అటువంటి భగవంతుడిని ఎలా తెచ్చుకుంటాం? ఎవడన్నా ఇస్తాడంటే ఎలా నమ్ముతాం? ఇట్స్ ఇంపాసిబుల్. అంతే, జనాలని ట్రాప్ చేయడం. సరే, అది కాదు. సో అక్కడ ఏమైందంటే ఆ తిరువన్నామలైకి 34 కిలోమీటర్ల దూరంలో కోలూరు అనేటువంటి ఒక గ్రామం. ఎందుకంటే నిన్న ఉన్న వాళ్ళకి తెలుసు కదంటాను, కానీ ఆ 2 రోజులు రాని వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను అంతే. సో అక్కడ విఠోబా అని చెప్పేసి ఒక స్వామి, ఆయన 1909లో సమాధి చేశారు. ఆ సమాధి అయిన తర్వాత 110 సంవత్సరాల తర్వాత ఆయన మహిమ ప్రకటనలో ప్రారంభమైంది. అంటే ఆయన అప్పటిదాకా కూడా ఒక్కొక్క దానికి ఒక సమయం ఉంటుంది. ఒక క్షేత్రం బయటికి రావడానికి కానీ, భక్తులను అనుగ్రహించడానికి కానీ ఒక సమయం, ఆ సమయం ప్రకారమే అవి ప్రకటన అవుతాయి. ఈయన బయటికి రావడానికి ఇంత సమయం తీసుకున్నాక అక్కడికి సుభాషిణి అనేటువంటి ఒక ఆవిడకి
మనకి రమణ మహర్షి ఆశ్రమం పక్కనే తిరువన్నామలలో శేషాద్రి స్వామి అని చెప్పుంటారు. వారి ఆశ్రమం నుంచి ఒకరు వచ్చి, మీరు ఇక్కడ ఫలానా పోలూరులో విఠోబా స్వామి ఉన్నారు, ఆయన సమాధికి వెళ్ళండి, మీరు ఆయన దర్శనం చేసుకోండి అని చెప్పి ప్రేరణ చేసి అక్కడికి వెళ్ళడానికి ఆవిడకి ప్రయాణించారు. ఆవిడ అక్కడికి వెళ్ళిన వెంటనే నువ్వు నా చరిత్ర రాయ్ అని చెప్పి ఆవిడకి వినబడుతుంది. ఎక్కడికి రాయాలి? ఎప్పుడో 110 సంవత్సరాల క్రితం సమాధి ఏర్పడిన ఒక అవధూత గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది? ముందర ఇన్ఫర్మేషన్ దొరకాలంటే సామాన్యమా? నిన్న మొన్న ఆయన వాడి గురించే తెలియదు. హేమంత్ పంత్ ఒక మాట అంటాడు, సాయిబాబా చరిత్ర రాసుకున్నాను, నాకు తెలిసినటువంటి అతి సన్నిహితమైన అతి ఆప్త మిత్రుల గురించే నేను పూర్తిగా చెప్పలేను. అలా చెప్పలేనప్పుడు సాయిబాబా లాంటి ఒక మహాత్ముడి చరిత్ర నా వల్ల ఏమవుతుంది రాయడానికి అంటాడు. అన్నప్పుడు అంతటి మహానుభావుడే అలా చెప్పాడు. కొన్ని ఆయన సాయిబాబాతో సహజీవనం చేశాడు ఆయన. మిగతా వాళ్ళందరూ కూడా వేరే విషయం. ఇక్కడ ఈయన ఎలాగా 1909లో సమాధి అయితే 2024లో ఈ పుస్తకం బయటకు వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అప్పటికి? 2024 1909 115 ఇయర్స్. 115 ఇయర్స్లో తర్వాత బయటకు రావడం. ఆవిడకి చెప్పారంటే వాళ్ళు, ఈయన మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చారండి అని చెప్పారు వాళ్ళ పక్కన. చెప్తే సరే నాడు మెడ్రాస్ వెళ్ళిపోయింది. మెడ్రాస్ వెళ్ళాక మెడ్రాస్లో పాండ్రంగ్ గుడి ఎక్కడుంది అంటే ట్రిపుల్కేన్లో ఉంది. సరే ఆ గుడికి వెళ్ళింది. ఆ గుడికి వెళ్ళగానే ఆ గుడి ఇప్పుడు వేరే వాళ్ళ అండర్లో ఉంది, అయ్యంగాస్ అండర్లో ఉంది. వాళ్ళు అన్నారు, ఇది కాదమ్మా సుభద్రాల్ స్ట్రీట్లో ఉంది, అక్కడ మరాఠీ వాళ్ళే పూజ చేస్తారు, మీకు అక్కడికి వెళ్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పారు. ఈవిడ వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఈ విఠోబా స్వామి వారి మేన చెల్లెలు సంతానం ఒక అతను రమేష్ వైకర్ అని చెప్పి ఆయన ఈ గుడి ఇన్ఛార్జిగా ఉన్నాడు. అక్కడ ఆయన పట్టుకుని ఏంటి కదా ఎవరు ఈ విఠోబా స్వామి అంటే అప్పుడు అతను చెప్పుకుంటూ వచ్చాడు, మా ముత్తాత గారు నాగోజీరావు గారు అంటే మెడ్రాస్ ట్రిప్లికేన్లో వెళ్ళి మీరు నాగోజీరావు స్ట్రీట్ అంటే ఎవడన్నా చెప్పేస్తాడు. ఇప్పటికి కూడా చాలా ఫేమస్, ఇన్ని సంవత్సరాలు అయింది. సో ఆ నాగోజీరావు గారికి 8 మంది సంతానం. ఆ 8 మంది సంతానంలో పెద్దవాడి పేరు తొతోబా. ఆ తొతోబాయే విఠోబా. ఈయన ఏం చేసేవాడు, వాళ్ళంతా మహారాష్ట్ర నుంచి వలసొచ్చి తమిళనాడులో మెడ్రాస్లో సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయి వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు సెటిల్ అయిన చెప్పి 1909లో సమాధి అయ్యాడు అంటే దానికి ఇంకో 50-100 ఏళ్ళు వెనకాలంటే 1800 చిల్లర్లో వీళ్ళందరూ కూడా చెన్నై మహానగరంలో సెటిల్ అయ్యారు. ఈ చెన్నై మహానగరంలో ఉండేటప్పుడు అక్కడ ఏమయ్యేది, పాపులేషన్ తక్కువ. ఇప్పుడు మెడ్రాస్ అయితే 20-10 కోట్ల జనాభా వాళ్ళు. అప్పుడు ఇంతమంది కోట్లు కాదు, లక్షలు కూడా లేవు. తర్వాత అక్కడ ఆ మెడ్రాస్ సిటీలో అడయార్ రివర్ అని చెప్పి, అడయార్ నది అద్భుతమైన స్వచ్ఛమైనటువంటి నీళ్ళతో, ఇవాళ అయితే కుళ్ళి పంపుతూ ఉంటాయి, హోమ్ రివర్ ఇవాళ, అప్పుడు క్లియర్ వాటర్ రివర్. ఆ నది అలా ప్రవహిస్తూ ఉంటే నది ఒడ్డున అటు ఇటు ఉండి జనాలు ఈ కొంతమంది గుడిసెలు వేసుకుని వర్షాలు వస్తే గుడిసెలు మీదకి వెళ్ళేసేసి, కరెంట్ ఉంది అప్పటికే మెడ్రాస్లో కానీ చాలా తక్కువ, ఎందుకంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళందరూ వ్యాపారం చేసుకుంటూ ఈ నాగోజీరావు గారు అనే ఆయన టైలర్ షాప్, ఆయన టైలరు నెంబర్ 1, తర్వాత బాగా డబ్బు సంపాదించేసాడు. ఆ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్ళు ఉన్నాయి. సో ఇంత ఆస్తి సంపాదించి ఇవాళకి 10 రోజుల్లో వెళ్ళిపోయాయి అన్యక్రాంతాలు. బట్ ఆ రోజుల్లో అంత డబ్బున్న ఆయనకి సంతానం, ఈ 8 మంది సంతానంలో 7 కొడుకులు, 1 కూతురు. ఆ కొడుకుల్లో పెద్ద కొడుకు ఈ తొతోబా. ఇతను స్కూల్కి వెళ్ళమంటే కొన్ని రోజులు తన స్కూల్కి వెళ్ళడం మానేశాడు. సరే ఏం చేస్తున్నారు అంటే, అయ్యా సౌండ్ మాట్లాడతారు. దీంట్లో ఉంటూ ఈ స్కూల్కి వెళ్ళడం మానేసి తండ్రి యొక్క టైలర్ షాప్కి వెళ్ళేవాడు. వెళ్ళి గుండీలు కుట్టడం, కాజాలు వేయడం, ఈ టైలర్ దగ్గర అవేగా పనులు ఉంటాయి. నేర్చుకునేటప్పుడు ఎవరికైనా ఏమి ఇస్తారంటే ఇదే పనే ఇస్తారు. సో చేసుకుంటూ కొన్ని రోజులు అవగానే ఇది కూడా విసుకొచ్చింది. అయితే ఏం చేసేవాడు, రోజు పాండ్రంగ్ గుడికి వెళ్ళిపోవడం. వీళ్ళ పని ఏంటంటే సాయంకాలం 5 గంటలకల్లా దుకాణాలు క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తింటలో చూసుకుని పాండ్రంగడి గుడికి వెళ్ళిపోయి జై పాండ్రంగ జై పాండ్రంగ అని భజన, డాన్సులు, ఇవి ఇంతే వీళ్ళ కార్యక్రమం. ఈ రకంగా చేసుకుంటూ ఉంటే ఇతనికి
అక్కడికి వెళ్ళిపోవడమే ఇలా వెళ్ళిపోయి ఆ పాండురంగుడి యొక్క భజనలో లీనమైపోతూ తనను తాను మర్చిపోతూ ఆఖరికి ఏం చేశాడంటే తండ్రి కొట్టుకెళ్ళడం కూడా మానేశాడు. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నాడు, కొడుకు ఏమైపోతున్నాడు వీడు అని. ఇది ఇలా జరుగుతుంటే ఇంకొక పక్క ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన భార్య అకాల మరణం చెందింది. అకాల మరణం చెందిన వెంటనే పిల్లలు 8 మంది పిల్లల్ని ఒకే ఒక వ్యక్తి పోషించాలి, చూడాలి, ఇక్కడ వ్యాపారం చేయాలి అంటే కుదరక చిన్న బాయ్ అనేటువంటి ఒక ఆవిడని మళ్ళా పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి చేసుకున్నాక ఏమైంది అంటే ఆయన ఆమె రెండో భార్య కదా, జనరల్గా రెండో భార్యకి మొదటి భార్య అది 8 మంది సంతానం ఉంటే నచ్చదు. కానీ ఇక్కడ కేసు రివర్స్లో ఆమెకి అపారమైన ప్రేమ పిల్లలంటే, తన సొంత కన్న పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూస్తుంది. ఇలా చూస్తూ ఈ విఠోబా వచ్చి మంచి తెల్లగా గులాబీ రంగుతోటి అందంగా ఉంటాడు. పైగా వీళ్ళకి వంశపారంపర్యంగా నత్తి ఒకటి ఉంది వీళ్ళకి అని ఒక్కొక్క మాట వచ్చేటప్పుడు రాదు. ఈ రకంగా ఉండే పాపం పిల్లాడు అనుకుంటూ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ మధ్యన ఏమైంది, వాడి ఇంటికి దగ్గర రావడం మానేశాడు, స్కూల్కి వెళ్ళడం మానేశాడు, తండ్రితో కొట్టి ఎప్పుడు చూసినా ఎక్కడ ఉన్నాడు రా అంటే పాండురంగుడి గుడి, జై పాండురంగ విఠలా అనుకుంటూ కూర్చోడు. సో ఇలా ఉంటూ ఉండగా చెప్పి చాలా దిగులు. అయితే ఇతనికి తెలియదు, తల్లికి తెలుసు, పెంతల్లి అయినా కూడా కన్న తల్లిగా చేస్తుంది. ఉండలేక ఆమె భర్తకి చెప్తుంది, ఇలా కొత్తోబా రావట్లేదండి ఇంటికి, వాడు భోజనం కూడా సరిగ్గా చేయట్లేదు, ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటో పిల్లాడు పాపం అంటే, అవునా అలా అయిందా అనుకుని అతను వెతకడానికి ప్రారంభిస్తాడు. ఈ లోపున ఇటుపక్కకి వద్దాం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ కొత్తోబా రోజు కూడా అక్కడ పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణి గంట మీద కూర్చునేవాడు. కూర్చుని పుష్కరిణి వాటర్లో చేపలు ఇలా ఇస్తూ ఉంటాయి. వాటికి ఏవో కొన్ని మరమరాలను, పేలాలను, లేకపోతే ఇంకోటనో ఆహారం తీసుకెళ్ళడం, అవి వాటికి వేస్తూ ఉంటే అవి స్పీడ్గా రావడం, తప్పని పట్టుకోవడం, గెంతడం, తిరగడం, అవి ఒక రకమైన విన్యాసాలు. ఆ విన్యాసాలు చూస్తూ చాలా ఆనందిస్తూ ఉండేవాడు ఈ చేపల ఆట చూసుకుని. ఒక రోజున ఏమైందంటే అలా ఉంటూ ఉండగా అక్కడ ఆ నీళ్లలోంచి ఒక నల్లటి, మీకు పూర్వకాలం సాధువులు చూసి ఉండొచ్చు, కాషాయ బట్టలు వేసుకుని అడుక్కోవడానికి వచ్చినప్పుడు నల్లది కోలగా పడవ ఆకారంలో ఉండేటువంటి ఒక భిక్షా పాత్ర ఉంటుంది చేతిలో. ఆ పాత్రను పట్టుకుని మన దగ్గరికి భిక్షకు వచ్చేవాడు. ఆ పాత్ర నీళ్లలో కొట్టుకుంటూ వస్తాం. ఇలా కొట్టుకుంటూ వస్తుంటే ఇతను చూసి ఇదేదో బాగుందన్నట్టుగా తనకు తెలియకుండానే ఒక్కసారిగా నీళ్లలోకి వెళ్ళి ఆ పాత్రను పట్టుకుని మళ్ళా మెట్ల మీదకి వచ్చి కూర్చుంటాడు. బేష్, చాలా మంచి పని చేస్తాం, ఇది మీద అంటాడు. ఇప్పటి వరకు నాదే, ఇప్పటి నుంచి నీది అని చెప్తారు. అంటే అక్కడ ఒక సాధువు ఉన్నారన్నమాట. ఆ సాధువు ఎలా ఉన్నారు, అత్యద్భుతమైన తేజస్సుతోటి మెరిసిపోతూ అలా చూస్తుంటే ఇంకా చూడాలి. ఇతను ఏం చేశాడు, అది చూస్తూ ఇది మీద, ఇప్పటి వరకు నాదే, ఇప్పటి నుంచి నీది అంటాడు. సరే అయితే ఇప్పటి నుంచి నాది అని చెప్పి అలా ఏంటి అలా చూస్తున్నావు, నీకేం కావాలి, నాకు విఠోబా కావాలి. విఠోబా కావాలి అంటే ఏ విఠోబా, ఏ విఠోబా ఏంటి, ఇంత పెద్ద సన్యాసి సాధువుగా ఉన్నావు, ఇంత గొప్ప ఆయన, ఈ విఠోబా ఎవరో తెలీదా, ఓ అదా రా అని చెప్పి దగ్గరికి పిలిచి నిలబడి తల మీద చేయి పెట్టి హస్తమస్తక యోగం చేసిన వెంటనే చూడు, ఇలా తలెత్తిన వెంటనే అక్కడ కింద నుంచి పై దాకా విశ్వరూపంతో పాటలు. ఆయన కిరీటం, కర్ణకుండలాలు, పట్టు పీతాంబరం, మంచి ఆభరణాలు, నడుము చేతులు. ఆ పాండవునికి ఎప్పుడు నడుము చేతులు ఉంటాయి. ఈ నడుము చేతులు పెట్టుకుని అలా నిలబడి దర్శనమిస్తూ ఉంటే ఆ దర్శనాన్ని అలా చూస్తున్నాడు, కళ్ళతోటే తాగేస్తున్నాడు. ఒక కళ్ళ సహస్రాక్షుడు ఒళ్ళంతా కళ్ళు చేసేసుకుని ఆ పాండురంగాన్ని అలా 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 చూస్తూ ఉంటే ఆ దర్శనానికి అతనికి ఎంత సమయం గడిచిందో తెలియదు. భగవంతుడు కనపడితే ఎంతసేపు తృప్తి ఎక్కడ ఉంటుంది, ఆ తృప్తి అనేది లేదు. అలా చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ ఉండగా ఎంతసేపు ఈ లోపల పాండురంగం మాయమైపోయాడు. ఏం చేసావు నా పాండురంగాన్ని, ఎక్కడికి పంపించేసావు అని అడిగితే ఎంతసేపు
ఎంతసేపు చూస్తావు అని అడిగాడు ఆయన. ఎంతసేపు అంటే అలా చూస్తూనే ఉంటాను నేను. నీకేం పని లేదా వేరే 24 గంటలు చూస్తూనే ఉంటావా అంటే అప్పుడు అవును నేను అలాగే చూస్తూ ఉంటాను, నాకు పాండరంగడే కావాలి. అలా అయితే నీకు వేరే ఏ ధ్యాస ఉండకూడదు, మొత్తం నీ హృదయం మొత్తం పాండరంగడే ఉండేలా ఉండగలవా? తప్పకుండా ఉంటాను అని ప్రామిస్ చేశాను. చేసిన వెంటనే అప్పుడు ఆయనకి చేసినండి కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటే కాళ్ళు వదలవా బాబు నేను వెళ్ళాలంటే అడిగిన, ఈయనేమో కాళ్ళు వదలడు. ఆఖరికి బలవంతాన్ని కాళ్ళు విదిలించుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇంకా ఎక్కడికి వెళ్ళట్లే. పాండరంగుడి దర్శనం ఎక్కడైంది? ఆ పుష్కరిణి ఒడ్డునైంది కాబట్టి ఇక్కడ పుష్కరిణిలో ఏముంటాయి? నీళ్లు. నీళ్ళు ఎప్పుడు కూడా చెదిరిపోతూ ఉంటాయి. చిన్న రాయి పడినా చెదిరిపోతుంది, చిన్న నలుసు పడినా చెదిరిపోతుంది. అలాంటి పుష్కరిణి మన మనసు. ఈ మనసు ప్రతి క్షణం చిన్న గులకరాయంటే ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన అంటే టక్కుమని ఏకాగ్రత చెదిరిపోయి తరంగాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా తరంగాలుగా వెళ్ళిపోయాక మళ్ళా కాసేపు అయ్యేవాడికి తరంగాలన్నీ దూరం అయ్యి అలా ప్రశాంతత సంతరించుకుంటూ ఉంటుంది. మళ్ళా వచ్చిన రాయి అంటే చిన్న ఆలోచన. ఈ చిన్న ఆలోచన భగవంతుడి గురించి కావచ్చు, భగవంతుడి సేవ గురించి కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదన్నా చెదరగొట్టడమే దాని పని. ఈయన అడిగే ఏ ప్రశ్న అడిగాడు? నిరంతరం ఆ పాండురంగాన్ని నువ్వు తలుచుకుంటూ ఉంటానని మాటిస్తావా అంటే తప్పున్నానంతా. ఈయన ధ్యాస మొత్తం పాండురంగడే అయిపోయింది, వేరే ధ్యాస లేదు. ఆ రకంగా ఉండిపోయి ఇంకా అక్కడే కూర్చుండిపోయాడంటే ఆ పుష్కరిణి పడ్డది. నీళ్లు గడ్డగట్టేసాయి. గడ్డగట్టేసినంటే మనసు అనేది లేకుండా అయిపోయింది. మనసు లేనప్పుడు ఉన్నది ఆత్మ. ఆత్మ వచ్చి భగవంతుడు పరమాత్మలో లీనమైనప్పుడు ఆ పరమాత్మ దర్శనం ఒకటే ఉంటుంది కాబట్టి ఆ దర్శనాన్ని ఆస్వాదించుకుంటూ ఇంకా అతనికి స్నానం అక్కర్లే, పానం అక్కర్లే, భోజనం అక్కర్లే, సంరక్షణ అక్కర్లే, ఏమీ అక్కర్లేదు. ఆ స్థితికి చేరుకుపోయాడు అనమాట. అలా చేరుకుని అక్కడ కూర్చోగానే ఈ లోపల వీళ్ళమ్మ చెప్పింది కదా రావట్లేదు ఇంటికి అనగానే ఈయన వెతుక్కుని మొత్తం మెడ్రాస్, చెన్నై, ట్రిపుల్కేల్లో ఉండే సందు, గొందు, పేట, బోడి అన్నీ తిరిగేశాడు. ఎక్కడ కనబడే వాళ్ళకి అయ్యా పాండరంగా ఏంటయ్యా బాబు నా కొడుకు ఎక్కడున్నాడు చూపించవయ్యా అని చెప్పి మళ్ళీ పాండరంగడికి మొక్కాడు. వెంటనే ఆయన దారి చూపించినట్టుగా ఈ పుష్పగిరికి వచ్చేవాళ్ళకి ఇక్కడేమో చిరిపిరి జుట్టు, మాసిపోయి చిరిగిపోతున్న బట్టలు, దుమ్ము కొట్టుకుపోయిన శరీరము, అక్కడుంటే ఇక్కడికి వచ్చే కుళ్ళు వాసన, ఇటువంటి ఆకారంతో ఒక కుర్రవాడు ఆ ఒక మూల కూర్చుని ఉండడాన్ని చూశాడు. ఎవడై ఉంటాడు వీడు అనుకుని దగ్గరికి అలాగే నా పెద్ద కొడుకు ఒరే 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 ఏ బొరే లేదు దొరే లేదు లేకపోయే వాళ్ళకి ఆయన్ని బలవంతాన్న కుదిర్చి లేపే వాళ్ళకి రా ఇంట్లో నేను ఇంటికి రా. ఎక్కడొస్తాడు? పాండురంగడి ధ్యాసలో ఉన్నాడు. ఇంకేంటి బొల్లేవు ఏం లేవు. అయినా సరే అప్పుడు బలవంతాన్ని ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు ఆలోచిస్తారు వీడి ముందర వీడి దుమ్మంతా వదిలించేసి ఒంటికి నూనె పట్టించి బాగా తలంచిపోయివే అని చెప్తారు. నూనె రాసి నేను అన్నం పెట్టి పెడతానండి, పాపం ఎన్ని రోజులైందో తిని మనిషి నీరసపడిపోయాడు, బాలేడు పిల్లాడు అంటే అలా కాదు, నేను భోజనం పెడతాను, నువ్వు పెట్టడానికి వీళ్ళే నువ్వు చాలు. సరే ఒంటికి బాగా నూనె పెట్టించి 15-16 ఏళ్ళ పిల్లాడిని ఎవరు కంట్రోల్ చేయగలరు? అప్పుడే బలం పుంజుకుంటున్నాడు. పైగా దైవ బలం వేరే ఒంట్లో వచ్చింది. నేను పోతానికి గిచ్చుకుంటున్నాడు. పోవడానికి వీల్లేదని తల్లి పట్టుకుంటాను. ఈ నూనె రాశాడు. ఈ నూనె తిట్టు వేరే చేయి జారిపోతున్నాడు. అందట్లేదు, పట్టుకి కూర్చోవటం లేదు, స్నానం చేయించడానికి అవటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పిల్లవాడు ఒక తల్లి జంజాటం ఎలా ఉంటుందో ఒక్కసారి కలిగించుకోండి కనబడు. సో ఆ పరిస్థితుల్లో ఇంకా ఆవిడ తీసుకొచ్చి త్వరగా బయటికి వెళ్ళి అంతే. వెంటనే ఒకే జంపు, గోచి ఉందంటే ఒంటి నిండా నూనె నిగనిగలా ఆడుతోంది. పట్టుకోవడానికి ఒక నూనె జిడ్డుగా జారిపోతాడు చేతిలోంచి. పరుగున ఇక్కడ జంప్ అయితే బాత్రూంలోంచి వీధి గుమ్మంలో ఉన్నాడు, వీధి గుమ్మంలో జంప్ అయితే అక్కడికి వెళ్ళాడు. అలా వెళ్ళిపోయిన వాడు తిరువన్నామలై దాకా వెళ్ళిపోయాడు. తిరువన్నామలై నుంచి పోలూరు వచ్చాడు. ఆ పోలూరులో ఈయన ప్రకటన చేస్తాడు. ఎందుకంటే ఎంతవరకు అంటే ఇక్కడ నేను విడిగా ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను చెప్పి తర్వాత లాస్ట్ అయిపోయి ఆయన అక్కడ ఉండగా జనాలు ఏం చేస్తున్నారు అంటే ఈయన దగ్గరికి రావడం, ఈయనకి ఏదో చేస్తాయి, ఎవరికి ఏం కావాలో దొరికేస్తాం. మరి పిల్లలు కావాలా ఆరోగ్యం కావాలా వచ్చేస్తాం. ఇతన్ని ఏం అడగట్లేదు, వచ్చి చూసేవాడు. అయితే ఈయన ఒక మహాత్ముడు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు.
డిసైడ్ చేసుకున్న వెంటనే అందరూ ఆయన దగ్గరికి వెళ్తుంటే ఈ వీళ్ళకి వాళ్ళు ఎక్కడరా భరించడం అని చెప్పి ఆ ఊరు కొండలు ఉన్నాయి, ఆ కొండల దగ్గరికి పారిపోయాడు. ఆ కొండ గుహలు, ఆ కొండ ఎలా ఉంటుంది, ఒక నందీశ్వరుడు కూర్చుని ఉంటే ఎలా ఉంటుందో ఆ కొండ అలా ఉంటుంది అనమాట. ఆ నిజంగానే ఆ కొండ నందీశ్వరుడే. అటువంటి ఆ కొండని కంచి పరమాచార్యులు వారు చూసి కొండకి శాస్త్రంగా నమస్కారం చేసి దీని మీద పాదం మోపితే నేను నందీశ్వరుడి పాదం మోపిన పాపం వస్తుంది నాకు, నేను ఎక్కను అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. అంత పవిత్రైనటువంటి పర్వతం. అక్కడ ఈయన శివకేశవుడు ఒకటే, ఒకసారి పంటలు వచ్చిన శివుడు అంటే ఇది అంతే. ఆయన గుహలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ కొండ మీద ఒక మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంటుంది. ఆ దేవాలయానికి తలుపులు ఉండవు, ఎవరన్నా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు స్వామికి. ఆ పక్కనే బ్రహ్మరాంబ అమ్మవారు. సో ఈ స్వామి అనుగ్రహంతో ఆయన తపస్సు చేసుకుని అక్కడి నుంచి కిందకి వచ్చి కంబలూరు అని ఒక ఊరికి వచ్చాడు. ఆ కంబలూరు వాళ్ళు ఏమనుకున్నారు, పిల్లలు ఎత్తుకుపోయి దొంగళ్ళలో ఉన్నట్టు వీడు చూస్తూ ఉంటే అని చెప్పి రాళ్ళేసి కొట్టబోయారు. ఈయనేమనుకుని కొడితే పాటరంగానే ఇదే అన్నాడు ఆయన, అంతే. అనగానే ఆ ఊరు వాళ్ళందరికీ కలరా వచ్చింది, మసూచి వచ్చింది, ఎవరికి వాడికి చెప్పలేని రోగాలు వచ్చాయి. ఈయన అక్కడి నుంచి బయలుదేరి పోలూరు వచ్చేసారు. ఇది తెలుసున్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే పోలూరు వచ్చి ఈయనకి నమస్కారం చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటే వీళ్ళని తప్పించుకోవాలంటే ఏం చేయాలని చెప్పి పోలూరు ఊళ్ళో మురికి నీళ్ళంతా కలిసి ఒక పెద్ద కాలువ ఉంటుంది. ఆ కాలువ ఎక్కడుందంటే బజారు వీధికి చివర ఒక ఇది ఉంటుంది. ఆ పుల్లు కాలువ దగ్గర ఒడ్డు కూర్చున్నాడు. నేను దాని నిండా ఈగలు దోమలు అన్నీ ముసురుతూ ఉంటాయి. ముసిరేటప్పుడు ఎవడు రాడు దగ్గరికి, ఎందుకంటే రోగాలు వస్తాయని దూరం. అయినా సరే అక్కడ కూడా వచ్చేసేసి ఆయనకి భోజనం పెట్టడం, ఆయనకి పళ్ళు పెట్టడం చేస్తూ ఉంటాయి. ఈయన ఏం చేసేవాడు, పళ్ళు ఇలా తిట్టడం ఇలా కలిపి విసిరేయడం. ఎవడికి దొరికినా వాడు అదృష్టం, వాడికి ఓ బ్రహ్మాండంగా ఆ రోజు నుంచి అదృష్టం పడిపోతూ ఉంటుంది. ఈ రకంగా అతను తెలిసిగా ఇంకా ఎక్కువ వచ్చేస్తుంటే ఇంక లాభం లేదురా అని చెప్పి ఆ మురికి నీళ్ళ మధ్యలో కూర్చునేసాడు. ఇంక మురికి నీళ్ళ మధ్యలో కూర్చుంటే ఎవడంటాడు, నీళ్ళలో ఆడిపట్లేక ఎవడన్నా ఇంకా తెగించి వచ్చేస్తే వాడు ఎవడన్నా దీర్ఘ రోగాలు ఉంటే ఈ నీళ్ళు తీసి ఇలా చల్లేవాడు. అయిపోయింది. ఆ నీళ్ళు తీసుకుని ఆయన తాగేసేవాడు. ఆ నీళ్ళు ఆయన తీసుకోగానే గంగ నీళ్ళు అయిపోయాయి. అంత మహిళలు ఆయన అష్టసిద్ధులు, నవనిధులు అన్నీ అక్కడే ఉన్నాయి, కానీ ఏది వద్దు ఆయన దగ్గరికి వచ్చారు వాళ్ళు. అలాంటి ఆయన అక్కడ ఉంటూ ఉండగా ఎంతో మంది భక్తులు ఆయన్ని సేవించుకుంటూ ఉంటే ఆఖరికి 1909లో ఆయన సమాధి చెందారు. ఆ 3 రోజులు జ్వరం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ జ్వరం వచ్చిన వెంటనే ఆయన ఏమంటారంటే ఇంక నేను 3 రోజులు దేవస్వామి తగ్గించుకోండి అంటారు. మందులు నా మంది అక్కర్లేదు, ఎంతోమంది రోగాలకు తగ్గించిన ఆయనకి మందెందుకు ఆయన అనేసి ఆఖరికి చెప్తారు, ఇక 3 రోజులు ఉంటాను, 3వ రోజులు నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఇక్కడ మీరు సమాధి కట్టండి, ఈ సమాధిలో ఉండి మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్పేసిన వెంటనే ఆయన 3వ రోజున ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళి చేస్తారు. ఈ లోపల ఆయన ఇవాళ అక్కడ కూర్చున్న చోటున ఒక మండపం కట్టించి ఉంచారు. ఆ మండపం కట్టడానికి కారణం ఏంటంటే ఒక సర్కస్ యజమాని. ఆ సర్కస్ పోలూరులో సర్కస్ చేయడానికి పెద్ద సర్కస్ వచ్చి స్వామి గురించి విని మీరు రండి స్వామి మమ్మల్ని అని చెప్పి ఆయన ఏనుగు పంపించేవాడు. గజారోహణం చేస్తే ఆయన వస్తాడేమో అని చెప్పి ఈయన కదలడు. ఆఖరికి సర్కస్లో పెద్ద పెద్ద ఫైల్ మ్యాన్లు ఉంటారు. ఈ ఫైల్ మ్యాన్ని పంపించి లాగండ్రా అంటే ఇటు నలుగురు అటు నలుగురు ఒక్కొక్కడు ఇంత కండలు పెట్టుకుని ఉన్నాడు. ఇలా అంటే ఆయన కదలదే అక్కడి నుంచి, ఈయన సన్న బక్క బిగునుగా ఉంటాడు, కానీ వీళ్ళు కదలలేరు. ఏంటి ఇంటిగా ఉంది అని ఆఖరికి అప్పుడు నమస్కారం చేసుకుని స్వామిని నేను బలవంతాన తీసుకెళ్ళలేను, మీకు ఇలాంటి సంగతిని అక్టోబర్ సంస్కృతిలో ఉంటుంది. గుజరాత్ బరోడా మహారాజు పంపిస్తాడు, గురుచరిత్ర పారాయణ చేయిస్తాడు. ఆఖరికి వాడు ఎవడో పంపిస్తే ఏమంటారు, సంఖ్యలు తాళం అంటారు. ఆయన తీసుకెళ్ళి రైలు పెట్టులో కూర్చోబెడతారు. పెడితే ఆయన మళ్ళా వెనక్కి చూస్తే అక్కడ ఉంటాడు. అక్కడ ఇలాంటి వీళ్ళే మీకు త్రైలింగ స్వామి దగ్గర ఉంటుంది. త్రైలింగ స్వామి గురించి మీరు వినే ఉంటారు. కాశీలో ఆయన 300 సంవత్సరాల పైన ఉన్నారు. ఆ త్రైలింగ స్వామి ఆయన గురువు ఆదేశం ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, బయటకు వచ్చేయి అని చెప్పి కాశీ నుంచి ఆయన బయటికి రావాలి. అప్పటికి 300 ఏళ్ళు అయిపోతే ఆయన వెళ్తానంటే శిష్యులు ఎవడో ఒప్పుకోవట్లే. ఎవరన్నా గురువు వెళ్తానంటే ఏ గురువు ఒప్పుకుంటాడు, శిష్యుడు ఒప్పుకుంటాడు. ఎందుకంటే మాట్లాడుతుంటే ఏం కావాలంటే అడుక్కొచ్చు, ఫ్రీగా శాంక్షన్ అయిపోతుంది. ఆయన సమాధి అయిపోతే ఎవడు చెప్పడు. కాబట్టి తలనొప్పి ఎందుకు అని చెప్పి ఎవరు వెళ్ళవద్దు. అప్పుడు ఈయన ఏం చేశాడు, లీలా
ఎందుకంటే మధ్యలో వచ్చిన డైవర్షన్ పెట్టున్నాను. ఆయన ఒక పెద్ద పోషాణం పెట్టుండే మన జ్ఞాపకం ఉందా, చెక్క పెట్టులు కింద పెద్ద ఉంటాయి, తాళాలు వేసుకుంటారు. దాంట్లో నేను కూర్చుంటాను, మీరు నన్ను దాంట్లో పెట్టి గంగ మధ్యలోకి తీసుకెళ్ళి గంగ మధ్యలో వదిలేయి. ఆ వదిలేసేస్తే అనగానే స్వామి మీరు ఎందుకు రాని ఎప్పుడు చేయండి అన్నాడు ఆయన. సరే చేసిన వెంటనే ఏమైంది, ఆయన అక్కడి నుంచి వీళ్ళు ఒడ్డుకి వచ్చేవాళ్ళకి ఇది ఒడ్డుని కూర్చొని చంపడేవాడు. గురుగారు లేడు, బాగానే మన గురుగారు ఎక్కడికి పోలేదు అంటుని సరే అనగా మళ్ళా 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ రెండోసారి చెప్తారు. మొన్నటిసారిలాగే వస్తారు కదా అని చెప్పి కొంచెం నమ్మకంతో, అయినా కొంతమంది అపనమ్మకంతో అడిగితే మీకు ఎందుకు పోయినసారి అలా జరిగిందో సారి మళ్ళా రెండోసారి ఆయన వచ్చి కూర్చున్నాక మళ్ళా 4 నెలలు అయిపోయింది. గురువు ఆజ్ఞ పాటించాల్సిందే, దానికి తిరుగులేదు. కాబట్టి నేను పూర్తిగా నిర్ణయం తీసుకుని ఈసారి మీరు ఏం చేస్తారంటే గంగా నదిలో బాగా డెప్త్కి తీసుకెళ్ళి నా పెట్టె మీద ఇంకోయిన బండరాళ్ళు పెట్టి నన్ను వదిలేయండిరా. 2 సార్లు నాకు తిరిగి వచ్చారుగా, మంచి నమ్మకం అనమాట. దాంతో వదిలేసేవాళ్ళకి వీళ్ళు వచ్చారు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, స్వామి లేదు. ఆ స్వామి ఎక్కడికి హుబ్లీలో, ఆయన సమాధిలో హుబ్లీలో ఉంటుంది. హుబ్లీలో పాత హుబ్లీలో దత్త మందిరం ఉంటుంది. ఆ దత్త మందిరానికి విశేషత ఏంటి అంటే దాని గోపురం శ్రీచక్రాకారంలో ఉంటుంది. ఆ శ్రీచక్రాకారంలో ఉండే ఆ గోపురంలో ఒక దత్తుడు ఉంటాడు. అక్కడ ఈయన కృష్ణరాజేంద్ర సరస్వతి దీని పేరు వల్ల అక్కడే వీరి సమాధి. ఎందుకు చెప్తున్నా అంటే ఏం చెప్తారో దాన్ని అక్షరంగా పాటించాలి. అలా పాటించేటప్పుడు కనుక మీకు వ్యతిరేకతలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, రకరకాల అవమానాలు ఉంటాయి. దేన్ని కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. అక్కడ నేను అనే మాట ఉండరా. నేను అనుకుంటే ఆ క్షణం పోయింది, గురువు వెళ్ళిపోతాను. నేను లేనంతసేపు గురువు ఉంటాను. సో ఈ రకంగా ఈయన పోలీసు స్వామి ఏం చేశారంటే నేను ఉంటాను ఇక్కడే చెప్పడం చూపే వాళ్ళు ఈ సర్కస్ నుంచి చెప్తాను కదా, ఆ సర్కస్ యజమానికి ఆఖరికి గజారోహణం దొరకలేదు, మళ్ళీ దేవతల ద్వారా రాలేదు. ఆఖరికి అతనికి తెలుస్తుంది స్వామిని నేను భక్తితో ఆరాధించాలే తప్పితే బలవంతాన్ని తీసుకెళ్ళలేను, నా శక్తి సరిపోదు అని చెప్పి ఆయన నమస్కారం చేసుకుంటే ఏం పర్వాలేదు, మీ సర్కస్ బాగా జరుగుతుందని ఆశీర్వదిస్తాడు. అప్పుడు అతను పెడుతూ 100 రూపాయలు ఇస్తాడు. ఆ 100 రూపాయలు పెట్టుకుని అక్కడ మిగతా వాళ్ళు కొంత డబ్బేసుకుని ఇక్కడ ఈ మురికి కాలువ పక్కన ఒక మండపం కట్టించారు. మీరు ఇవాళ మండపం దగ్గరికి నిజమైన నమ్మకంతో అక్కడ పరిమళం ఉంటుంది. అక్కడనే ముట్టుగా ఫుల్ నీళ్ళు పడిపోతూ ఉంటాయి. అయితే ఎవరికైతే మీకు అక్కడ స్వామి ఉన్నారు, నేను నిజంగా కుటుంబ స్వామి దగ్గరికి వచ్చాను అంటే మీకు సాధిస్తారు. సో ఈ రకంగా వాళ్ళంతా కూడా మనకి ఆ గురువులు అటువంటి అనుగ్రహం ఇస్తారు. అంతటి మహానుభావులు సమాజం చూసుకొని వాళ్ళ సంకల్పంతో ఈ చరిత్ర బయటకు నిన్న సమాజం వరకు కూడా పూర్తయిపోయింది. తర్వాత కొంతమంది భక్తుల అనుభవాలండి. ఇంకా 1 గంట 15 నిమిషాలు అండి, 13 నిమిషాల టైంలో మిగతా చాప్టర్లు చదువుతాం. మీరు వెళ్ళి కొంచెం టైం తీసుకుంటుంది, మళ్ళీ భోజనం ఆలస్యం కాబట్టి ఇది నేను ఒక అధ్యాయం 30లో తిరువన్నామలై వెళ్ళేవాళ్ళు, వెళ్ళదలుచుకున్న వాళ్ళు, ఫ్యూచర్లో దర్శనం చేసుకున్న వాళ్ళు ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఓలూరు విఠోబా అక్కడికి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో వేదనగిరి అని చెప్పి కాకుండా ఉంది. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ దర్శనం చేసుకుని మీరు ఈ దర్శనం కూడా చేసుకుని రావచ్చు. అంటే తిరువన్నామలైలో మీకు స్వామి అరుణాచలేశ్వరుడు, రమణ మహర్షి, శేషాద్రి స్వామి ఇక్కడ ఇవి అయిన తర్వాత ఇటు ఇవి అంటే ఈ శివుడు, విశ్వగర్భ, తర్వాత పోలూరు విఠోబా వీళ్ళ దర్శనం. దర్శనం కూడా చేసుకోవచ్చు. మీ సమయాన్ని స్వామి అనుగ్రహాన్ని బట్టి మీరు అవన్నీ కూడా ప్రయత్నించుకోండి. జై గురుదత్త. ఇక్కడ పోలూరులో జ్ఞానాంబాళ్ అనేటువంటి ఆవిడ అనుభవంతో ఇవాళ పఠనం ప్రారంభమవుతుంది.
జయ గురుదత్త. జ్ఞానాంబాళ్ గారికి 9/9/1973 వివాహం జరిగిన పిమ్మట తన భర్తతో కాపురం చేయుటకు తమ స్వంత ఊరైన కళంబూరును విడిచి పోలూరుకు వచ్చింది. వివాహం జరిగి 50 సంవత్సరములు గడిచినవి. ఆమెకు 3 మగబిడ్డలు. వారిలో 2 మంచి ప్రభుత్వోద్యోగములు లభించి వివాహం లేదు. 3వ కుమారుడికి మంచి ఉద్యోగం లభించి ఆరోగ్యముగా ఉన్నాడు. శ్రీ విఠోబా స్వామి వారి దయ వలన ఆమె ఆరోగ్యంగా నుండి ప్రశాంతమైన జీవితమును గడుపుతున్నాను అని చెప్పింది. ఒక గొప్ప మంత్రప్రోత్స ద్వారా జ్ఞానాంబాళి గారికి శ్రీ విఠోబా స్వామి వారిని ఆ విధంగా శ్రీ విఠోబా స్వామి వారిని గురించి తెలియజేసింది శ్రీ శివరామలింగం అని కళంబూరు చెందిన మహాత్ముడు. ఆమె తన బాల్యం గురించి తలుచుకొని తమ తాతగారు శ్రీ విఠోబా మఠములకు దగ్గరగా ఉన్న కాలువను చూపించి ఇది శ్రీ విఠోబా స్వామి వారి స్థానము అని చెప్పిన వారిని చెప్పింది. తమ తాతగారి వలన ప్రభావితమైన ఈమె శ్రీ విఠోబా స్వామి వారి మఠములకు ప్రతిదినము పోయి ఆ స్వామిని ప్రార్థించింది. ఆమె శ్రీ స్వామివారి సమాధికి ప్రదక్షిణలు కూడా చేసిందని చెప్పింది. ఆమె గడిచిన 30 సంవత్సరాలుగా నిత్యము శ్రీ స్వామివారి మఠమును దర్శించుకుంటుంది. శ్రీ స్వామివారు చాలా శక్తిగల స్వామి అని వారు మన ప్రార్థనలు తప్పక స్వీకరించి మన అభీష్టములను నెరవేర్చెదరు. జ్ఞానాంబాళ్ గారు ఒక సంఘటనను తలుచుకుని ఈ విధంగా చెప్పసాగింది. ఆర్కాట్ నవాబ్ పరిపాలిస్తున్న రోజుల్లో కొంతమంది మహాత్మదీ యువకులకు శ్రీ విఠోబా స్వామి వారు భిక్ష చేయడం ఇష్టం లేకపోయింది. వారు ఆయన్ని చంపివేయాలని నిర్ణయించారు.